Hello, hi, good evening to one and all. Welcome to Diploma Information Channel. Today topic which policy admissions 2022. సో ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిప్లొమా ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫర్ స్టడీ అప్డేట్స్ అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. కమింగ్ టు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ దేనికోసం అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి పాలిసెట్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్‌లో జాయిన్ అయ్యే పిల్లల కోసం ఈ ఎస్‌బీటెట్ బోర్డ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ ఎస్‌బీటెట్ వాళ్ళు అంటే ఎస్‌బీటెట్ అంటే మీనింగ్ పాలిటెక్నిక్ 10th క్లాస్ కంప్లీట్ చేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసారో పాలిసెట్ ఎగ్జామ్ 2022 రాసారో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటే ర్యాంక్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో కమింగ్ టు నోటిఫికేషన్ ఎప్పుడు మనం కౌన్సిలింగ్ అనమాట. ఇది నోటిఫికేషన్ వచ్చేటప్పటికి కౌన్సిలింగ్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. సింపుల్గా ఇది వెబ్ కౌన్సిలింగ్. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది మనకి నియర్ హెల్ప్ లైన్ సెంటర్స్లో కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి ఆర్ కాకినాడ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కాకినాడలో ఏపీటీ కాలేజ్ దగ్గర అండ్ జీపీటీ కాలేజ్ దగ్గర మనకి ఈ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఈ వెబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ రెండు సెపరేట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఫిజికల్గా జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం అయితే కాకినాడ ఏపీటీ కానీ జీపీటీ కానీ అది డీటెయిల్డ్గా నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో కమింగ్ టు కౌన్సిలింగ్ అసలు ఏమేమి కావాలి మనకి కౌన్సిలింగ్కి ఏమేమి కావాలి అనే స్టెప్కి ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి. మనకి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే ఈ జూలై 27, 2020 నుంచి ఆగస్ట్ 2 వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ పేమెంట్ చేయడానికి అమౌంట్ పేమెంట్ చేయడానికి మనం కౌన్సిలింగ్ వెళ్ళడానికంటే ముందు సమ్ అమౌంట్ అయితే కౌన్సిలింగ్ ఫీ సింపుల్గా చెప్పాలంటే కౌన్సిలింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అది ఓసీ క్యాండిడేట్స్కి అండ్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 900 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి ఓన్లీ 500 రూపీస్. సో ఈ పేమెంట్ అంటే ఓసీ బీసీ వాళ్ళకి 900, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ కౌన్సిలింగ్ ఫీ అయితే మనం పే చేయాలి త్రూ ఆన్లైన్. ఇక్కడ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ లింక్ ద్వారా మనం పేమెంట్ అయితే చెయ్యాలి. ఆ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 2 లోపల మనం అమౌంట్ అయితే పే చేసుకోవాలి. ఇది ర్యాంక్ బేస్డ్ డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. మనకు 27th నుంచి జూలై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు అయితే డేట్ ఇచ్చారో ఆ డేట్లో మనం ఈ కౌన్సిలింగ్ పేమెంట్ అయితే చేయాలి. ఈ పేమెంట్ చేసి దానికి రిసిప్ట్ అయితే ప్రింట్ తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆఫ్టర్ పేమెంట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి ర్యాంక్ వైజ్ అయితే పిలుస్తారు. ఇదిగోండి ఇలా ర్యాంక్ వైజ్ అయితే పిలుస్తారు. 29/7 నుంచి అయితే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. 2022 నుంచి జూలై 29 నుంచి అయితే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ వాళ్ళు ఈ డేట్స్లో మనకి దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి రిపోర్టింగ్ అయితే మనం చేయాలి. ఇదిగోండి మనకి హెల్ప్ లైన్ సెంటర్ హెచ్సిఎల్ అంటే మీనింగ్ హెల్ప్ లైన్ సెంటర్. మనకి డేట్లు వచ్చేటప్పటికి 29 నుంచి ఆగస్ట్ 8 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గుర్తుంచుకోండి. ఇది సెకండ్ పాయింట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ మనం చేసింది పేమెంట్, అది కౌన్సిలింగ్ పేమెంట్. నెక్స్ట్ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేటప్పటికి 29th నుంచి జూలై 29th నుంచి ఆగస్ట్ 5 వరకు మనకి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అది మనకి కమింగ్ టు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ బేస్డ్ ఈ కౌన్సిలింగ్ అయితే పిలుస్తారు. మనం కూడా ఈ ర్యాంక్ బేస్డ్ మనం కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. సింపుల్గా మనకి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ మనకి దగ్గరలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో మనకి 3 or 4 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి.
5 ఉంటాయి. 5 హెల్ప్ లైన్ సెంటర్. సింపుల్‌గా 5లో మెయిన్‌గా మనం మాట్లాడుకునేది 4 మాట్లాడుకోవచ్చనమాట. 4 అంటే మనకి అంటే నేను ఈస్ట్ గోదావరి గురించి చెప్తున్నాను. 4 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి మనకి. ఏంటంటే కాకినాడ ఏపీటీ ఒకటి అండ్ జీపీటీ ఒకటి కాకినాడ. ఏపీటీ పాలిటెక్నిక్, ఆంధ్ర పాలిటెక్నిక్ ఒకటి అండ్ నెక్స్ట్ గర్ల్స్ పాలిటెక్నిక్ ఒకటి. ఇది కాకినాడకొచ్చేటప్పటికి. అంటే కాకినాడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఏపీటీకెళ్ళొచ్చు. లేదంటే జీపీటీకెళ్ళొచ్చు. అది ర్యాంక్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు సెపరేట్ చేస్తారు. అది కూడా పేపర్‌లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ రాజమండ్రి దగ్గరలో ఉన్నవాళ్ళు రాజమండ్రి వెళ్ళొచ్చు. రాజమండ్రి దగ్గరలో ఉన్నవాళ్ళు రాజమండ్రిలో హ్మ్, బొమ్మూరులో పాలిటెక్నిక్ ఉంటుంది. ఆ పాలిటెక్నిక్‌కెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి ముక్తేశ్వరం, అమలాపురం దగ్గరలో ముక్తేశ్వరం. ఇది లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే హెల్ప్ లైన్ సెంటర్ కింద కొనసాగింది. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చి హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఈ ఇయర్ కొత్తగా అయితే హెల్ప్ లైన్ సెంటర్ కింద ముక్తేశ్వరం పాలిటెక్నిక్, ఎంఆర్‌కే పాలిటెక్నిక్ ఆర్ వైవీఎస్ పాలిటెక్నిక్ అని ముక్తేశ్వరం అంటే అమలాపురానికి నియర్‌గా అమలాపురంలో ముక్తేశ్వరంలో ఒక పాలిటెక్నిక్ ఉంది. సో, ఆ పాలిటెక్నిక్‌లో కూడా మనం ఈ ర్యాంక్ మీద డిపెండ్ అయ్యి అంటే 29థ్ నుంచి 5థ్ ఆగస్ట్ 5థ్ వరకు మనం కౌన్సెలింగ్‌కి అయితే వెళ్ళొచ్చు. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అవుతుంది. అప్ టు 5 పీఎం అని మెన్షన్ చేశారు గానీ, ఇది 11 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. సో, అది మన అక్కడ క్రౌడ్‌ని బేస్ చేసుకొని మనకి కౌన్సెలింగ్ అయితే జరుగుతది. మనకి జూలై 29థ్ నుంచి 5థ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 29థ్‌న ఫస్ట్ ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ వరకు పిలుస్తున్నారు. ఈ ర్యాంక్ లోపు ఉన్నవాళ్ళు మనం హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళాలి. నెక్స్ట్ 30థ్ సెకండ్ డే అనమాట. సెకండ్ డే వచ్చేటప్పటికి 30థ్ జులై. జులై 30థ్ 10,001 నుంచి 25,000 వరకు మనకి ర్యాంక్ బేస్ చేసుకొని మనం కౌన్సెలింగ్ అయితే వెళ్ళాలి. అలాగే 31st, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2, ఆగస్ట్ 3, ఆగస్ట్ 4, ఆగస్ట్ 5. ఆగస్ట్ 5 వచ్చి 1,04,000 నుంచి లాస్ట్ ర్యాంక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2,00,000 లేదంటే ఏ 2,00,000 లేదంటే 1,10,000, 1,15,000 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆగస్ట్ 5థ్‌న అయితే కౌన్సెలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళాలి మనం. ఇది అయిపోయింది. ఇప్పటికి 2 పాయింట్స్ అయినాయి. 2 స్టెప్స్ ఆర్ 2 స్టేజెస్ అయితే మనం క్రాస్ చేసాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి పేమెంట్ చేసాం. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ కౌన్సెలింగ్ జరుగుతున్నప్పుడు మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఫస్ట్ స్టెప్ 1లో పేమెంట్ ఏదైతే చేసామో స్టెప్ 1లో పేమెంట్ చేసాం. ఏంటి కౌన్సెలింగ్ ఫీ పే చేసాం. అది 900 కానివ్వండి అండ్ 500 కానివ్వండి. సో, ఈ పేమెంట్ రిసిప్ట్ ఫస్ట్ వన్ అది. నెక్స్ట్ పాలిసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్టు, పాలిసెట్ ర్యాంక్ కార్డు. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ. ఇంటర్నెట్ కాపీ ఉంటే మన స్కూల్ హెచ్ఎం గారితో సైన్ పెట్టించుకొని స్టాంప్ వేయించుకుంటే సరిపోయాయి. అది కూడా ఒరిజినల్ కింద వ్యాలిడ్ అనమాట. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. సింపుల్‌గా మనకి ప్రెజెంట్ కొన్ని స్కూల్‌లో అయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ వచ్చాయి. కొన్ని స్కూల్‌లో అయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ అయితే రాలేదు. సో, నెట్ నుంచి ప్రింట్‌ఔట్ తీసుకొని మన స్కూల్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి లేదంటే హెచ్ఎం గారి దగ్గర, హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకుంటే వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. హెచ్ఎం గారి స్టాంప్. అది వ్యాలిడే. మనకి ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి. స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. మనకి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది 22-23 ఈ ఇయర్‌కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అంటే బిలో 4 lakhs ఆర్ 5 lakhs
ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్‌లో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్‌కి. వాళ్ళు ఈ సర్టిఫికేట్ క్యారీ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేటు. ఈ సర్టిఫికేటు మీద ఫస్ట్ మనం ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్‌తో అయితే అంటే మన ఫాదర్‌కి ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్ మనకి స్టూడెంట్ కదా మనం. ప్రెజెంట్ అయితే ఇన్కమ్ ఉండదు కదా. సో, మన ఫాదర్ పేరు మీద అయితే ఆ సర్టిఫికేట్ స్టార్ట్ అవ్వాలి. సో, చూసుకొని సచివాలయంలో గానీ, మీ సేవలో గానీ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయండి. ఇది ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేటప్పటికి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ అది బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చూపించాలి మనం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో క్యాస్ట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద బేస్ అయ్యి స్కాలర్‌షిప్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. ఇది మనం ఎప్పుడైతే స్టడీ సర్టిఫికేట్స్, ఎస్ఎస్‌సి మార్క్ లిస్టు తీసుకుంటామో టీసీ కూడా అప్పుడే తీసేసుకోవాలి. టీసీ అంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. టీసీ కూడా మనకి స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో, టీసీ కూడా స్కూల్ హెచ్ఎం గారిని అడిగితే ఎప్పుడైతే మనం మార్క్స్ మెమోస్‌కి వెళ్తామో అప్పుడు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్‌ని అయితే టీసీని అయితే మనం తీసేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ లోకల్ స్టేటస్. ఇది మ్యాక్సిమం అందరికీ కాదు. ఎవరైతే తెలంగాణ నుంచి మనకి వస్తారో వాళ్ళకి లోకల్ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ కొంతమంది పీహెచ్ క్యాండిడేట్స్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ ఇలా కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు. మైనారిటీ ఉన్న వాళ్ళంటే ముస్లిమ్స్. సో, ఈ క్యాండిడేట్స్‌కి మనకి పీహెచ్ ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న పీపుల్స్ ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్‌సి వాళ్ళు గానీ, క్యాప్ అని ఇలా డిఫరెంటు కేటగిరీస్ అయితే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి సెపరేట్‌గా కౌన్సెలింగ్ జరుగుతుంది. వీళ్ళకి అందరితో పాటు కాదు, సెపరేట్‌గా జరుగుతుంది. పీహెచ్ క్యాండిడేట్స్‌కి, ఎన్‌సీసీ క్యాండిడేట్స్‌కి అండ్ స్పోర్ట్స్, మైనారిటీ వాళ్ళకి సెపరేట్‌గా జరుగుతుంది. వీళ్ళతో పాటు ఉండదు. వాళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా ఉంటుంది కౌన్సెలింగ్ అనేది. అంటే ప్రెజెంట్ డేట్స్‌లోనే సింపుల్‌గా చూపించేస్తాను. ఇదిగోండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 2 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 2 ఆగస్ట్ నుంచి ఎవరైతే పీహెచ్ క్యాండిడేట్స్, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ ఉన్నారో ఈ క్యాండిడేట్స్‌కి ఓన్లీ పీహెచ్, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ క్యాండిడేట్స్‌కి మాత్రమే సెపరేట్‌గా కౌన్సెలింగ్ అనేది ఎవ్రీడే ర్యాంక్ వైజ్ అయితే పిలుస్తారు. అది ఫస్ట్ ఆగస్ట్ 2 నుంచి వీళ్ళకి కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది. అది స్పోర్ట్స్, ఎన్‌సీసీ వాళ్ళకి. అందులో 2 కేటగిరీస్‌లో డివైడ్ చేస్తారు. అది 1,40,000 సేమ్ ఇద్దరికి ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేసి మనకి సర్టిఫికేట్ ఉంది అంటే గనక వెళ్ళండి. నాకు తెలిసి స్కూల్ లెవెల్‌లో ఎన్‌సీసీ ఉండదు. 99% ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో స్పోర్ట్స్ కూడా ఎక్కడ జరగలేదు. జరిగితే ఇన్‌కేస్ ఆ సర్టిఫికేట్‌ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే వెబ్ ఆప్షన్స్‌లో మనకి రిజర్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్‌లో మనం కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం కదా! అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికి కంప్లీట్ చేసినయి 3 స్టేజెస్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి పేమెంట్ పే చేసాం. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే చేసుకున్నాం. అది హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే చేయాలి. సో, దీనికంటే ముందు మనం ఒక్క 10 సర్టిఫికేట్స్ 9 సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోవాలి. 9 సర్టిఫికేట్ రెడీ చేసుకున్న తర్వాత సెకండ్ స్టేజ్‌కి వెళ్తాం. అంటే కౌన్సెలింగ్‌కి వెళ్తాం. సో, ఇది అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్ కూడా అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. కౌన్సెలింగ్‌కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక ఫామ్ ఇస్తాడు. అక్కడ ఐసీఆర్ ఫామ్ అని ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఐసీఆర్ ఫామ్ అండ్ కార్డ్ ఒకటి ఇస్తారు. మన మొబైల్ నెంబర్‌కి లాగిన్ ఐడీ అనేది ఒకటి పంపిస్తారు. మనం కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏదైతే మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. మనతోటే క్యారీ చేయాలి. స్టూడెంట్ గానీ, పేరెంట్ గానీ. మెయిన్ మొబైల్ నెంబర్‌కి మనకి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు.
కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్‌లో మనకి మొబైల్ నంబర్‌తో అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. సో, అది చూసుకొని మనం వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. సో, ఈ మొబైల్ నంబర్‌కి మనకి లాగిన్ ఐడీ ప్రొవైడ్ చేస్తారు. లాగిన్ ఐడీ అండ్ పాస్‌వర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ లాగిన్ ఐడీ మన మొబైల్ నంబర్‌కి మాత్రమే సెండ్ చేస్తారు. సో, మనం ఆ లాగిన్ ఐడీ ద్వారా మనకి ఏపీ పాలిసెట్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఆగస్ట్ 6 నుంచి ఆహ్, ఆగస్ట్ 11 వరకు మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. 5 డేస్ ఇచ్చారు వెబ్ ఆప్షన్స్‌కి. ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 11 వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇచ్చారు. ఇది ఎలా అంటే ప్రాసెస్ మళ్ళీ మనం ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఏపీ పాలిసెట్ .nic.in ఈ సర్టిఫికేట్‌లోకి వెళితే అక్కడ లాగిన్ అని ఒక వెబ్‌సైట్ అయితే ఒక హోమ్‌లో ఒక నోటేషన్ అయితే ఉంటుంది. స్టూడెంట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ ఐడీ, పాస్వర్డ్, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతది. సో, మనం అవి ఎంటర్ చేసి లాగిన్ అయితే మళ్ళీ ఓటీపీ వస్తది. మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో, ఈ 3 స్టేజెస్ చేస్తే తర్వాత మనకి ఏ కాలేజ్ వచ్చిందో మనకి ఆగస్ట్ 15 అయిపోయిన తర్వాత ఆగస్ట్ 16న మనకి ఏ కాలేజ్ వచ్చిందో రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అలాట్‌మెంట్ ఆర్డర్స్ అంటారు సింపుల్‌గా. మనం నెంబర్ ఆఫ్ కాలేజెస్‌ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్‌ని మనకి నచ్చిన కాలేజెస్‌కి సమ్ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్‌ని టిక్ పెట్టుకోవడం అండ్ బ్రాంచ్ వైస్ నంబరింగ్ ఇచ్చుకోవడం జరుగుతది. సో, వెబ్ ఆప్షన్స్‌లో గానీ, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్‌లో గానీ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ 9676663712 ఫోన్ నంబర్ వచ్చేటప్పటికి. ఇది స్క్రీన్‌లో అయితే డిస్‌ప్లే చేస్తాను. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ది వీడియో.